హలో హాయ్ ఎవ్రీవన్. నేనైతే అల్లం సోయి చేస్తున్నానండి. మ్యాంగో పికిల్ చేస్తున్నానండి. సమ్మర్ అనగానే మ్యాంగో పికిల్ గుర్తుకొస్తుంది కదండి. దానికోసం అయితే ఎల్లిపాయలు అల్లం ఎల్లిగడ్డ అయితే తెచ్చేసుకున్నాను. ఎల్లిపాయలు మంచిగా ఉప్పేసి ఎండబెట్టానండి. ఎండలో అయితే కొద్దిసేపు ఎండబెట్టిన తర్వాత ఎల్లిపాయలు అయితే ఒలిచేసానండి. తర్వాత అల్లం కూడా మంచిగా మట్టి అంతా పోయేదాకా మంచిగా కడుక్కున్నానండి. ఫ్రెష్గా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత అల్లం అయితే పొట్టు తీస్తున్నానండి. పొట్టు తీసిన తర్వాత మంచిగా అల్లం కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలండి. కడిగేసిన తర్వాత 2-3 టైమ్స్ మళ్ళీ కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత మంచిగా చిన్న చిన్నగా అల్లం పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అల్లం కూడా మంచిగా ఆరిపోవాలండి. కట్ చేసుకున్న తర్వాత తడి అనేది ఉండొద్దు. తర్వాత అల్లం ఎల్లిగడ్డ అయితే నేను గ్రైండ్ అయితే చేసుకున్నానండి. అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మేమైతే మ్యాంగోస్ కోసం అయితే మామిడికాయల కోసం అయితే మేము తోటకి వెళ్ళామండి. తోటకి వెళ్ళేసి అయితే తెచ్చామండి. మా వారు నేను వెళ్ళాము. మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత అయితే అవి కూడా మామిడికాయలు నానబెట్టుకోవాలండి. తోటకి వెళ్ళిన తర్వాత మామిడికాయలు తెస్తాం కాబట్టి ఒక 4 అవర్స్ 3 అవర్స్ నానబెడితే మంచిగా వస్తాయండి కట్ చేసేటప్పుడు. చూడండి మా వారైతే కట్ చేస్తున్నారు. మామిడికాయ పీసెస్ అయితే చాలా బాగా వచ్చాయి కట్ చేస్తుంటే. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లాగే మేము తెచ్చుకుంటాం, కట్ చేసుకుంటామండి. అవి కూడా మంచిగా పీసెస్ కూడా మంచిగా కట్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలండి. తడి అస్సలు ఉండకూడదండి. అయితే నేను పికిల్ కోసం అయితే తొక్కు కోసం అయితే నేను రెడీ చేస్తున్నానండి. 4 కిలోల మామిడికాయ ముక్కలకి 800 గ్రామ్స్ కారం పొడి, దానికి డబల్ ఉప్పు 1600 గ్రామ్స్ ఉప్పు, ఆవ పొడి చటాక్ పైన కొంచెం అండి, జీలకర్ర మెంతల పొడి కూడా 2 స్పూన్స్ 1.5 కానీ వేసుకోవచ్చు, చిటికెడు పసుపు, ఉప్పు. మా వారైతే అన్నీ కలిపేసి రెడీ పెట్టుకున్నారండి. తర్వాత నేనైతే అప్పటి వరకు అయితే ఆయిల్ అయితే మామిడికాయ ముక్కలు ఆరేంత వరకు అయితే మేమైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఆయిల్ కూడా చాలా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఒక 1/2 అవర్ పైన అయితే ఆయిల్ అయితే కాగుతుందండి. తర్వాత మనకు తెలుస్తుంది ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి అయితే పోపు అయితే నేను వేసేసానండి. చూడండి తెలుస్తుంది. ఇట్లా వస్తే మాత్రం బురుగు వస్తే మాత్రం అప్పుడు అయినట్టండి. తర్వాత ఆయిల్ కూడా చాలా సేపటి వరకు చల్లారాలండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మనం అల్లం ఎల్లిగడ్డ వేయాలండి. వేడి నూనెలో మాత్రం వేయొద్దు. తర్వాత అల్లం పేస్ట్ కూడా మొత్తం కలిపేసానండి. మా వారు పసుపు అయితే మళ్ళీ వేస్తున్నాను. పసుపు అయితే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. మళ్ళీ మా వారు కలుపుతున్నారు. అన్నీ మంచిగా ఉప్పు కూడా 3 మ్యాంగో ఉప్పు కదండి, అది కూడా మొత్తం కొంచెం మెత్తగా ఉంటుంది కదా, గడ్డగడుతుంది కదా, అది కూడా మంచిగా మొత్తం చాలా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేదాకా అన్నీ మొత్తం మసాలా అవన్నీ కలిపేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందు మేము చల్లారబెట్టుకున్నాం కదండి ఆ ఆయిల్ కూడా చల్లారబెట్టుకున్నదంతా మొత్తం మ్యాంగో పికిల్స్కి కూడా మొత్తం పట్టించేసేయాలండి. మామిడికాయ ముక్కలకు, సోగికి, మసాలా అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మొత్తం పచ్చడి అయితే ఇప్పుడు అలాగే ఉంటుందండి. తర్వాత 2-3 డేస్ తర్వాత అయితే మనం అట్లాగే ఉంచుకోవాలి. తర్వాత తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే పైనకి తేలుతుందండి. ఇప్పుడు మనం అనుకోవద్దు ఆయిల్ అయితే అయిపోయింది కదా అని. తర్వాత 3 డేస్ తర్వాత అయితే ఆయిల్ అయితే పైనకు వస్తుంది, తేలుతుంది. ఆయిల్ మర్చిపోయానండి, ఆయిల్ అయితే 2.5 లీటర్ అయితే పోసానండి. ఓకే అండి, చాలా బాగా అయితే కుదిరిందండి. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. చూడండి కొంచెం టేస్ట్ కోసం అయితే మా వారు ఇప్పుడు తీసారండి. మళ్ళీ 3 డేస్ తర్వాత తీయాలి కదా, మళ్ళీ కలుపుకోవాలని కొంచెం అయితే తీయమన్నాను, తీస్తున్నారు.